వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక సాక్షులుగా ఉన్నవారు ఒకరి తరువాత ఒకరు మరణించడం పట్ల పలు అనుమానాలైతే వ్యక్తమవుతూ ఉన్నాయి. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రత్యక్ష సాక్షి అయినటువంటి వాచ్మెన్ రంగయ్య ఆయన మరణించినటువంటి నేపథ్యంలో ఆయన మరణం పట్ల అనుమానాలు ఉన్నాయి అంటూ ఆయన భార్య పోలీసులకు ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో పోలీసులు దాని మీద కేసు నమోదు చేశారు. అసలు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక సాక్షులుగా ఉన్నవారు ఒకరి తరువాత ఒకరు ఎలా మరణిస్తున్నారు, ఆ మరణించడం యాదృచ్ఛికమా లేదంటే దీంట్లో కుట్ర కోణం ఏదైనా దాగి ఉందా అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గావడ్లమణి గారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే అండి. నమస్తే అండి. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక సాక్షులుగా ఉన్నవారు ఒకరి తరువాత ఒకరు మరణిస్తూ ఉన్నారు. ఆ మరణాల పట్ల అనుమానాలు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి. ఇప్పుడు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రత్యక్ష సాక్షిగా ఉన్నటువంటి వాచ్మెన్ రంగయ్య ఆయన మృతి చెందడం జరిగింది. ఆయన మృతి పట్ల అనుమానాలు ఉన్నాయి అంటూ ఆయన భార్య పోలీసులకి ఫిర్యాదు చేయడం, పోలీసులు ఈ అంశంలో కేసు నమోదు చేయడం జరిగింది. ఏంటి అసలు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక సాక్షులుగా ఉన్నవారు ఒకరి తర్వాత ఒకరు మరణించడం యాదృచ్ఛికమా లేదంటే దీంట్లో ఏదైనా కుట్రకోణం ఉందా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు అదే దీని మీదే విచారణ మొదలైందండి. ప్రతి వాళ్ళు కూడా సందేహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పోలీసులు సిబిఐ తీరు మీద ఒక నెగిటివ్ ప్రచారం అయితే వచ్చింది. వాళ్ళే ఈ రకంగా చేయిస్తున్నారని. దాని మీద అతను మాట్లాడారు. సిఐ మాట్లాడి ఆల్రెడీ ఉలుసయ్య అనే అతనికి ఈ విచారణ బాధ్యత అప్పగించాము, ఆర్కే వ్యాలీకి చెందిన అతనికి అని చెప్తున్నారు. అసలు స్లో పాయిజన్ ఇచ్చారని ఒకళ్ళు రంగయ్యకి రకరకాల మాటలు అయితే మనం వింటున్నాం. అంటే శ్వాసకోశ సంబంధ వ్యాధులతో ఆయన బాధపడుతున్నారని, అవును, దానివల్లే మరణించారంటూ కొన్ని వార్తలు వచ్చాయి. అదే రకరకాలు. ఆయన 2 వారాల క్రితం కింద పడిపోయాడని, కింద పడిపోయిన తర్వాత ఆయన ఆరోగ్యం మరింత క్షీణించిందంటూ ఇంకో వార్త. ఏంటి అసలు వాచ్మెన్ రంగయ్య మరణానికి కారణం ఏంటి? అసలు ఏం జరుగుతుంది తెర వెనక అంటే ఏం చెప్తారు? వాళ్ళ మిస్సెస్ కూడా సుశీలమ్మ, రంగయ్య గారి భార్య, ఆవిడ కూడా ఇప్పుడు అనుమానం వ్యక్తం చేసింది. నా భర్తకి ఏమైనా స్లో పాయిజన్ పెట్టారా, నా భర్తకి అంటే ఈ రకంగా చనిపోవటం మీద ఆవిడ సందేహం వ్యక్తం చేస్తున్నారు. అయితే మనకి తెలుసు, అసలు మీరు అన్నట్టుగా శ్రీనివాసరెడ్డి ఫస్ట్ సాక్షి, ఆయన మరణించారు. గంగిరెడ్డి గారు, భారతీరెడ్డి తండ్రి, ఆయన డాక్టర్, ఆయన మరణించారు. అసలు ఈ కేసులో వాంగ్మూలం ఇచ్చింది ఆయన, వాంగ్మూలం ఇచ్చింది ఆయన, కుట్లు వేసింది ఆయన. అభిషేక్ రెడ్డి దగ్గరుండి కుట్లు వేయించిన అభిషేక్ రెడ్డి చిన్నవాడు మరణించాడు ఇటీవల కాలంలో. డెంగ్యూ అన్నారు, రకరకాలు చెప్పారు. 2 నెలలు హాస్పిటల్లో ఉన్నాడని. అది కూడా అనుమానాస్పదమే. ఇప్పుడు రంగయ్య మృతి అంటే మొత్తం ఈ కేసుకు సంబంధించిన వాళ్ళందరూ ఒక్కొక్కళ్ళుగా ఇలా చనిపోవటం అనేది మరి సందేహాన్ని కలిగిస్తుందండి. ఇప్పుడు ఒకళ్ళు చనిపోతే ఓకే, సరే చనిపోయారు అనుకుంటారు. 2 అయితే ఓకే, ఏదో పొరపాటుగానో లేకపోతే వాళ్ళకి బాగాలేదు పోయారనుకుంటారు. కానీ వరుసగా ఒక్కొక్కళ్ళు వెళ్ళిపోతున్నారంటే చిన్న విషయం కాదు కదా. అందులో ఇప్పుడు వివేకానందరెడ్డి హత్య జరిగి 5.5 సంవత్సరాలు అయ్యి ఆల్మోస్ట్ 6 సంవత్సరాలు అవుతోంది. ఒక సొంత పెదనాన్న కొడుకు లేకపోతే వివేకానందరెడ్డి అన్న కొడుకు ముఖ్యమంత్రిగా పనిచేసి 5 ఏళ్ళు ఈ కేసును ఛేదించలేకపోయాడంటే మరి ఇంకా జగన్మోహన్ రెడ్డి ఏంటి, అతను ముఖ్యమంత్రిగా ఎందుకు పనిచేశాడు అని అందరూ అనుకుంటున్నారు. నీ సొంత చిన్నాన్న చనిపోతేనే నువ్వు దాన్ని తేల్చలేకపోయావు. నువ్వు మిగతా విషయాలు ఇప్పుడు అవినాష్ రెడ్డి దగ్గర సిబిఐ వచ్చేసరికి సిబిఐని ఆపిచ్చేస్తాడు. తనకి సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా జైలుకి వెళ్లకుండా కాపాడుకుంటాడు. మరి వీళ్ళందరినీ కాపాడాలి కదా. నిజంగా కేసులో వీళ్ళందరూ సాక్షులైనప్పుడు సాక్షులను కాపాడాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి మీద ఉంది కదా. మరి జగన్మోహన్ రెడ్డి హయాంలోనే 3 చచ్చిపోయారు ఆల్మోస్ట్. అంటే 2 చచ్చిపోయారు, తర్వాత ఒకళ్ళు చచ్చిపోయారు, ఇప్పుడు ఇంకొకళ్ళు చచ్చిపోయారు. మరి ఇప్పుడు ఇది సందేహం రాకుండా ఏమవుతుందండి? నువ్వు అసలు ఆ కేసును ఎలా తేల్చలేకపోయావు? నీ సొంత చెల్లెలు, తర్వాత నీ బాబాయ్ కూతురు సునీత నిన్ను అడిగారు కూడా, అన్న ఈ కేసు తేల్చి అన్నా అంటే నువ్వు అసలు అపాయింట్మెంట్ ఇవ్వడానికి ఒప్పుకోలేదు అప్పుడు. కాబట్టి ఇది సందేహంగానే ఉందండి ఈ మృతి కూడా. వివేకానందరెడ్డి హత్యను పెట్టుకుని ఒక ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి వివేకానందరెడ్డి హత్య కేసులో ఎందుకు అతను ఇంట్రెస్ట్ చూపించలేదు దాన్ని ఛేదించడంలో
ఎందుకు సరైన వాళ్ళని అతను నియమించలేదు. సిబిఐ కానీ వివేకానంద రెడ్డి హత్య కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరిగింది గతంలో. అందులో భాగంగానే నారాసుర రక్త చరిత్ర అనేటువంటి హెడ్డింగ్తో అసలు ఆ కేసునే తప్పుదోవ పట్టిస్తూ వేరే వాళ్ళ మీదకి మళ్లించేటువంటి ప్రయత్నం జరిగిందంటూ కూడా కొన్ని అది ఉన్న వాస్తవం. అది ఆ రోజు ఫుల్ యాడ్ ఇచ్చుకొని చంద్రబాబు నాయుడు ఫోటో పెట్టి నారాసుర రక్త చరిత్ర అని మీరు అన్నట్టుగా సాక్షిలో ఫుల్ పేజ్ యాడ్ ఫ్రంట్ పేజ్లో ఒక చంద్రబాబు నాయుడు ఫోటో, ఒక గొడ్డలికి ఇలాగ రక్తం బొట్టు బొట్టుగా కారుతూ ఒక యాడ్ ఇచ్చుకుని దాంతో కూడా ఆయన నెగ్గాడుగా. ఆయన నెగ్గడంలో అది కూడా పాత్ర పోషించింది కదా. గొడ్డలి పోషించింది, చంద్రబాబు నాయుడు గారు పోషించారు. సరే, బాబాయ్ హత్య అలాగా పోషించింది. ఆ తర్వాత తల్లి చెల్లి ఇంతమంది ఆయన్ని కాపాడి ఇంతమంది ఆయనకి ఒక పదవిని తెచ్చిస్తే మరి ఆయన కృతజ్ఞత చూపించుకోలేదు కదా. ఇప్పటికి కూడా బాబాయ్ హత్య గురించి మాట్లాడ్డు ఎక్కడా కూడా. అసలు ఆ ప్రస్తావనే తీసుకురాడు ఆయన ఏ సభలో కూడా. ఆయన మాట్లాడడానికి ఎంతసేపు సూపర్ 6, సూపర్ 7 ఈ పదాలు తప్ప, మా హయాంలో ఎన్ని సంక్షేమాలు ఇచ్చామంటాడు తప్ప, ఒక ముఖ్యమంత్రిగా నువ్వు చేయాల్సిన బాధ్యతలు ఏం చేశావు అనే దాని మీద ఆయన మాట్లాడు. కాబట్టి ఇవాళ ఈ కేసులో, వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రత్యక్ష సాక్షిగా ఉన్న రంగయ్య, వాచ్మెన్ రంగయ్య చనిపోవటం అనేది చాలా అనుమానాలకైతే తావిస్తోందండి. దీని మీద ఇప్పుడు ఎంక్వైరీ వేశారు కాబట్టి దీన్ని మొత్తం కూలంకషంగా ఈ కేసుని పరిశీలించి నిందితుడు ఎవరు, నిజంగా రంగయ్య సహజ మరణమా, లేదు రంగయ్యని ఎవరైనా స్లో పాయిజన్ ఇచ్చి చంపేశారా, వేరే రకంగా చంపారా అనేది తెలుసుకోవాల్సిన బాధ్యత అయితే పోలీసులు ఉందండి, ఖచ్చితంగా ఉంది. అది వాళ్ళ ఆవిడ కూడా బాధపడుతున్నారు. ఇప్పుడు మరి వాళ్ళ ఆవిడకి కూడా మరి సెక్యూరిటీ కావాలేమో మనకు తెలియదు. ఎందుకంటే ఇప్పుడు ఆవిడ ఇట్లా కేసు పెట్టమని అడిగింది కాబట్టి మళ్ళీ ఆవిడ ప్రాణాలకు కూడా భద్రత ఉండకపోవచ్చు, మనకు తెలియదు. మేడం, ఇటీవల కాలంలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్నటువంటి దస్తగిరి కూడా నన్ను నిందితుడిగా కాకుండా సాక్షిగా ఈ కేసులో పరిగణించండి, మార్చండి అంటూ ఆయన కోరడం జరిగింది. మార్చిన తర్వాత కూడా నాకు ప్రాణహాని ఉంది అంటూ నాకు భద్రతను కల్పించండి అంటూ కూడా ఆయన కోర్టుని విన్నవించడం జరిగింది, కోర్టుకి. ఏంటి అసలు నిజంగా వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సాక్షులు ఎవరైతే ఉన్నారో వారందరూ చనిపోవడం యాదృచ్ఛికమా, లేదంటే అసలు ఏదైనా దీని వెనక కుట్రకోణం ఏదన్నా దాగి ఉందా, ఏం జరుగుతుంది? ఒకవేళ దాగి ఉంటే అంటే ఏం చెప్తారు? కుట్రకోణం ఉందండి, సందేహమే లేదు. కుట్రకోణం లేకపోతే ఒక పక్కా పథకం ప్రకారంగానే ఈ మరణాలు సంభవిస్తున్నాయి అంటారా? అయితే ఖచ్చితంగా సంభవిస్తున్నాయి. ఒకటి వివేకం సినిమా అందుకే కదా వచ్చింది, వివేకంలో క్లియర్ కట్గా ఇచ్చారు కదా. కాబట్టి ఇది కుట్రకోణం దాగి ఉంది అనేది 100% నిజమండి. కాకపోతే దస్తగిరి చాలా తెలివైన వాడు కాబట్టి వీళ్ళ సంగతి తెలుసు కాబట్టి 20 కోట్ల ఆఫర్ ఇచ్చి నువ్వు నీ వాంగ్మూలం వెనక్కి తీసుకో, నేను అంటే తొందరపడి చెప్పాను అని వెనక్కి తీసుకోమని అడిగితే కూడా అతను ఒప్పుకోలేదు. అంటే 20 కోట్లకు ఆశపడితే నా ప్రాణాలు ఉండవని అతనికి తెలుసు కాబట్టి అతను ఆ విషయంలో తెలివిగా ఉన్నాడు. ఇప్పుడు దస్తగిరి విషయంలో కూడా అంటే అతని ప్రాణాలు కూడా ముప్పు ఉండొచ్చండి. కాబట్టి ఈ కేసులో ఎవరైతే సాక్షులు ఉన్నారో, ఎవరైతే నిందితులు ఇంకెవరైనా ఉంటే వాళ్ళందరికీ కూడా భద్రత కల్పించాల్సిన బాధ్యత పోలీసులదేనండి. ఈ విషయం మీద వాళ్ళు దృష్టి పెట్టాలి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.